ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము 13వ శ్లోకము. భీష్ముడు శంఖనాదం చేశాడు. శంఖనాదం చేయగానే ఆ కౌరవ సైన్యములో ఉన్నటువంటి వీరులంతా కూడా వారి వారి శంఖాలను ఊదారు, భేరీలు మ్రోగించారు. ఒక్కసారిగానే చేశారు వాళ్ళంతా కూడా. పణవ, ఆనక, గోముఖ అనేటటువంటి రకరకాల యుద్ధంలో ఉపయోగించేటటువంటి వాయిద్యాలను అందరూ ఒక్కసారిగా మ్రోగించారు. అట్లా అందరూ ఒకేసారి మ్రోగించటం వల్ల ఎవరెవరు ఏ ఏ నాదాలు చేస్తున్నారో తెలియలే. అంతా గోల గోలగా అయిపోయింది. క్రమశిక్షణ లోపించింది. ఈ అర్థాన్ని భావన చేస్తూ శ్రీకృష్ణుడి పాదారవిందముల దగ్గర అర్జునుడిలాగా మనమే కూర్చున్నట్టుగా భావిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశము మనకే చేస్తున్నాడు అనేటటువంటి దృశ్యమానంగా మనము భావన చేస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవ అభ్యహన్యంత సశబ్దః తుములోऽభవత్. ఓం. ఈ శ్లోకంలో నుంచి మనము గమనించి పాటించాల్సినటువంటి మంచి మాట. ఏ పని చేయాలన్నా ఎట్లా చేయాలో తెలుసుకొని క్రమశిక్షణతోని ఆ పనిని చేస్తే అప్పుడు విజయం లభిస్తుంది మనకు. శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ కాపాడుతాను అని మాట ఇస్తూ మనని చేయమన్నటువంటి కొన్ని పనులు ఏం చెప్పాడంటే, నన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకో, మామేకం శరణం వ్రజ. ఏడవనే ఏడవకు, మా శుచః, నేను నిన్ను సకల కష్టాల నుండి విముక్తుణ్ణి చేస్తా. నేను నీకు చెబుతున్నటువంటి మంచి మాటలను, భగవద్గీతను అందరికీ తెలియచేస్తూ ఉండు. అట్లా చేస్తే నువ్వంటే నాకు చాలా ఇష్టమవుతావు. ఇప్పుడు మనం భగవంతుడితోని ఈ రకంగా మాట్లాడుకుందాం. శ్రీమన్నారాయణ, నేను ఏ పని చేసినా ఆ పనిని ఎట్లా చేయాలో ముందరే తెలుసుకొని క్రమశిక్షణతో చేస్తా. హో శ్రీమన్నారాయణ, నేను నిన్ను ఒక్కడిని మాత్రమే ఆశ్రయిస్తున్నా. హో శ్రీమన్నారాయణ, నేను ఇక ఏడవనే ఏడవను. హో శ్రీమన్నారాయణ, నేను శ్రీమద్భగవద్గీతను నలుగురికి పరిచయము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే చేస్తా. శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. శ్రీమద్భాగవతము. శ్రీమద్భాగవతానికి నమస్కారం చేద్దాం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం
పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీ సుఖ మహర్షుల వారికి నమస్కారం చేద్దాం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమన్నారాయణునికి, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షికి నమస్కారం చేద్దాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. సూత మహర్షి శౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు, ఓ మహర్షులారా, ఇప్పుడు ఉండేటటువంటి ఋషులు, మనువులు, దేవతలు, మనుపుత్రులు, ప్రజాపతులు అందరూ ఆ శ్రీమన్నారాయణుడి అంశలే. ఓ మహర్షులారా, పరమాత్మ కేవలము తన అంశమాత్రము చేత ప్రతియుగాన్ని రక్షిస్తూ ఉన్నా శ్రీకృష్ణుడిగా మాత్రము సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే దిగి వచ్చాడు. అందుకనే కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే. అందుకోసమని జన్మగుహ్యం భగవతో, ఎవరైనా ఈ భగవంతుని, ఈ శ్రీమన్నారాయణుని, ఈ శ్రీకృష్ణ భగవానుని యొక్క అవతార విషయములను కనీసము ఉదయము సాయంకాలము జ్ఞాపకం చేసుకున్నా సరే అది చాలు. ఏమవుతుంది? దుఃఖగ్రామాత్ విముచ్యతే. ఒకటా రెండా దుఃఖాలు? ప్రతివాడికి బోలెడన్ని కష్టాలు, బోలెడన్ని దుఃఖాలు. అట్లాంటి అన్ని దుఃఖముల నుండి, దుఃఖసాగరము నుండి విముక్తుణ్ణి చేసేది ఏమిటి మనకి అనంటే కేవలము శ్రీకృష్ణ కథామృతము మాత్రమే మనని మన కష్టాల నుండి, మన దుఃఖాల నుండి విముక్తుణ్ణి చేస్తాయి అని సూత మహర్షి శౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఇంకా ఇలా చెబుతూ ఉన్నాడు, మహర్షులారా, శరీరములో మనమున్నాం, కానీ మనమేమనుకుంటున్నాం? శరీరమే మనం అని అనుకుంటున్నాం. శరీరమే మనం అని అనుకున్నటువంటి ప్రతివారు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. అయితే శరీరములో ఉన్నటువంటిది నేను, శరీరము వేరు, నేను భగవంతుని సొత్తుని. శరీరములోనే ఉన్నటువంటి నేను ఆత్మను, నేను పరమాత్మ సొత్తుని అనేటటువంటి విషయము తెలిసినటువంటి వాడు ఆ రకంగా ప్రవర్తించేటటువంటి వాడు మాత్రమే ఈ జనన మరణ చక్రములో నుంచి విముక్తుడవుతాడు అని సూతుల వారు మహర్షులందరికీ తెలియచేస్తూ చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, అఖిల లోకనాథుడైనటువంటి ఆ భగవంతుని యొక్క, వాసుదేవుని యొక్క దివ్యమైనటువంటి అవతారములన్నింటినీ కూడా ఒక్కసారి ధ్యానించటము కోసమని, ఆ శ్రీమన్నారాయణుడి చరితారవిందమును మనమంతా జ్ఞాపకం చేసుకోవటం కోసమని, వేదములో వర్ణింపబడినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క వైభవాన్నంతటిని కూడా వ్యాస మహర్షి మనకు అందించటము కోసం భాగవతాన్ని రచించాడు వ్యాస మహర్షి. అయితే
ఆ వ్యాస భగవానుడు తన కొడుకైనటువంటి సుఖమహర్షికి ఈ భాగవతాన్ని ఉపదేశించాడు. ఎట్లాంటిది భాగవతం? సర్వవేద ఇతిహాసానాం సారం సారం సముద్ధృతాం. సకల వేద సారము, రామాయణము భారతము అన్నింటికీ సారము ఈ భాగవతమే. ఇట్లాంటి భాగవతాన్ని శ్రీసుఖ మహర్షి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఉపదేశాన్ని పొంది ఆ శ్రీసుఖ మహర్షి గంగా నదీ తీరములో పరీక్షిత్తు మహారాజుకి ఉపదేశం చేశాడు, వినిపించాడు అని సూత మహర్షి శౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాతి విషయాన్ని రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము 13వ శ్లోకము. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవ అభ్యహన్యంత సశబ్దః తుములోऽభవత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.